నడిచి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు నైనా. ప్రభా నైనా దైవజనులు ముట్టి స్వస్థపరిచేయ దైవజనులకు ప్రభా ఏమైతే ఉన్నారో ప్రభా నైనా ముందుగా బిడ్డలకి బయలుపరుస్తుండ నైనా నీకు వందనాలు. ముఖ్యంగా నైనా కృష్ణమూర్తి బావగారు ముట్టి స్వస్థపరచండి. బావగారికి మంచి ఆరోగ్యం శక్తి బలం దయచేయండి ప్రభా నీకు వందనాలు నైనా. ఆయన ఉన్న బలహీనత ఏంటో ప్రభా బలం శక్తి దయచే ప్రభా బలహీన తీసివేసే ప్రభా నీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యం శక్తి బలం దయచే నా తండ్రి నీకు వందనాలు నాయన. అలాగే నాయన అక్కడ ముడి స్వస్థపరిచినైనా అక్కడికి మంచి ఆరోగ్యం దయచే నా ప్రభా నీకు వందనాలు తండ్రి. నైనా నా దేవ ఎంతో బాధపడ్డది నా తండ్రి. నైనా చాలా నుంచి నా తండ్రి 2 నెలల నుంచి బాధపడుతుంది నైనా. అక్కడ ఉన్న ప్రభా నైనా అప్పుడునే ప్రభా గాయం అంతా పూడ్చుండ్రు నాయన నీకు వందనాలు తండ్రి. నైనా నా దేవా నీకు వందనాలు నాయన. ఎప్పుడు చర్చి మానేది కాదు నా తండ్రి. అలాంటిది నైనా ఎన్నో నెలలు ప్రభా ఇంటికాడ ఉన్నది నా తండ్రి. అయినా కానీ ప్రభా నేను బిడ్డ నా శ్యామలాలు ముట్టి స్వస్థపరిచినైనా శ్యామలాకి ప్రభా బిడ్డను కూడా ప్రభా ఎంతో భారం నుంచి ప్రభా బయట పెట్టారు నాయన. నైనా బలం శక్తి దయచేశారు నా ప్రభా. మంచి ఆరోగ్యవంతురాలుగా చేశారు నాయన. వాళ్ళ భర్తను కూడా ప్రభా ఆయన కూడా ప్రభా ఎన్నో సోదరుల నుంచి ప్రభా నైనా ఆ బిడ్డలు కూడా నాయన జ్ఞాపకం చేసుకున్నారు నాయన. బాగు చేశారు మీకు వందనాలు తండ్రి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తి బలం దయచే నాయన. వాళ్ళు చేసే ప్రభా నైనా తండ్రి పరిచయంలో తోడు నేడుకున్నప్పుడు వచ్చిన పెద్దలకి చిన్నలకి స్త్రీలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్షిగా మీకు అందరికీ తెలుసు. జనవరి 1 రేపు అనగా ఇవాళ గేటాట మీద ఇదేమి కోదలే చిన్న దెబ్బ అనుకున్నాను. ఆ తింపుల మీద నాకు ఏమి తెలియలేదు. ఆ రోజు తమ్ముడు వచ్చాడు, అక్క తీసుకెళ్తాను హాస్పిటల్ అన్నాడు. ఎందుకు లేరా చిన్న దెబ్బే కదా రానన్నాను. అది అయిపోయిందా మళ్ళాడు మా సేమలా మా కోళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ క్యాంటీన్ తీశారు. నరాలు ఇచ్చట్లేదు, ఎముకలు ఎరగలేదు. కానీ ఈ శరీరం అంతా ఈ కోలంతా కోడిని కాలితే అలాగా శరీరం కమిలిపోద్దు, అలాగే కమిలిపోయిందమ్మా. మరి మరి ప్రార్థనది చిల్లడి కాలితే పర్వాలేదు, ఆపరేషన్ చేయవలసి వస్తుంది అన్నారండి. అది దేవునికి స్తోత్రములు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా మేలు కోసమే అనుకుంటాను. అయినా ఎన్ని సోదరులు వచ్చినప్పటికీ జయించే శక్తికి ఇయ్యని అడుగుతాను. అప్పుడు మళ్ళీ 10 రోజులకు మందులు ఇచ్చారు. 10 రోజులు వెళ్ళాను. మరి 9 తిమ్మిరి ఇండక్షన్ చేసి ఆ కోదంతా మిసనెట్టి మొత్తం పిండేశారు. ఆ బాధలు తట్టుకోలేక ఏసని చచ్చిపోతున్నామని కేకేశాను. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. మరి అక్కడ మళ్ళీ ఆపరేషన్ పోయిన తర్వాత తీసుకొచ్చాడు. మళ్ళీ 3వ రోజు తీసుకెళ్ళాడు. మళ్ళీ కట్టారు. రోజు ఎందుకులే అక్కడ ఎవరన్నా డాక్టర్ గారు ఉంటే కట్టించుకోమ్మని చెప్పారు. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కట్టించేవాడు. కట్టినప్పుడల్లా బాధకు తట్టుకోకపోయిందని కొన్ని చేసేసేదాన్ని. ఆడవాళ్ళు గారు పట్టేసుకుంటే తట్టుకోలేక ఇంట్లోకి వెళ్ళి బాధపడేవాడు. అలాగే బాధపడతాను, చాలా నడకం వెళ్ళవస్తాను. ఎన్నిసార్లు పడిపోయాను, ఎన్నిసార్లు లెగుస్తాను. అలామని ఉపాధి పనికి వెళ్ళినప్పుడు కాళ్ళలో పడిపోయిందని, పొదుల్లో పడిపోయిందని, గట్టి మీద పడిపోయిందని. చేసిన దెబ్బ నాకు తగలేదు. అంతా దేవుని దయ, దేవుని కృప. దేవుడి చేసిన మేలు దేన్ని మర్చిపోవద్దన్నాడు. దేవుడి చేసిన పురాణంలో దేన్ని మర్చిపోవద్దన్నాడు. కనుక ఈ సాక్ష్యాన్ని నేను చెప్పుతున్నాను. మీ అందరికీ వందనాలు. మరి నా పిల్లలైతే 2 నెలలు ఓ పిల్ల వచ్చాక ఓ పిల్ల, ఓ పిల్ల వచ్చాక ఓ పిల్ల, ఓ పిల్ల వచ్చాక ఓ పిల్ల, అలాగా 3 కూతుళ్ళు నాకు సాయం చేస్తారు.
నా కోళ్ళకు అయినప్పుడల్లా వంట చేసుకొచ్చి నా పిల్లలకి ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు. మరి నా భర్త నా ఇద్దరు నేను మరి ఇద్దరు ఆయన ఇవ్వకుడి దాని అయిపోయావు, నేను కుంటూనే అయిపోయాను. మన పరిస్థితులు ఏంటని ఏడ్చేవారు. పోలండి ఎవరు కష్టాలు ఎలా ఉండవు, దేవుడే స్వచ్ఛత పడతాడు. ఏడవకు బాధపడకనిదని చిన్న కొడుకు ఎంతో బాధపడేవాడు. అలాగే మా కొడుకు, నా కొడుకు, నా కుటుంబాల కొడుకు, నా పిల్లల కొడుకు, అందరి కొడుకు ప్రార్థన చేయండి. నా బాధ ఎలా ఉన్నాయి, హాస్పిటల్లో నా పిల్లలు చూస్తే కొన్ని నేర్చేస్తుందని. నాకైతే ఒక్క కాలుకి గాలి పెట్టావు, ఈ చూసే వాళ్ళందరికీ రెండేసుకోడు, రెండేసేది తిరిగిపోయొచ్చేవారు. అయ్యా అయ్యా నీ సిద్ధమేమని చెప్పి పరిస్థితి ఏంటని ఏడ్చిస్తారు. అలాగే నా పిల్లలు చర్చికి మానేశాను. 2 నెలలు అయిపోయింది, 3వ నెల. నేను ఎప్పుడు ఎంతవరకు నేను ప్రార్థన మానలేదు. నాకు అదే బాధ, ఆయనకి తెలుసు. ఏదేమైందని ఆయన చుట్టూనే నా కొడుకు సంఘం అందరూ ప్రార్థన చేశారు. ప్రతి సంఘమస్తులు ప్రార్థన చేశారు. మీ అందరూ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దైవజనులు ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేశారు. అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ప్రార్థించినందుకు మనస్ఫూర్తిగా దయచేసండి దేవుడు వందనాలు. మీ అందరికీ కూడి వచ్చిన ప్రతి బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఇంకా కొంచెం చాలా బాధగా ఉంటుంది. గవర్నమెంట్ నడుస్తుంటే ఉప్పుతుంది. నా భర్త కోసం, నా కోసం, నా పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. ఈ శిల సాక్షిని దేవుడు దీవించండి కదా. ఆశపడిన ప్రాణం అంటే మనం ఇష్టానుసారంగా వాడుకుంటాం. దావీదు ఏ ఆశపడ్డాడంటే దేవునికి నేను ఒక మందిరం కట్టించాలని ఆశపడ్డాడు. ఈరోజు మన ఆశ ఏంటంటే దేవుని దగ్గరికి వస్తే మనకేమి ఇస్తాడని ఆశ. ఇస్తాడు, కాదని ఎవరు అంటారు. కానీ ముందు మనం చేయవలసింది దేవుని యొక్క ఆజ్ఞను లోబడి విధేయత చూపించి జీవించినప్పుడు దావీదు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడు. అదే ద్వారా 127 కీర్తన ఏం చెప్పింది? కుటుంబం అని చెప్పబడుతుంది యెరూషలేముగా. లేదా రెండవది చూసినట్టయితే ఈ యెరూషలేము దేవాలయానికి దావీదు ఎంత ఇచ్చాడో తెలుసండి? ఎంత బంగారం ఇచ్చాడు ఎవరికైనా తెలుసా? అతను కట్టొద్దన్నాడు దేవుడు. కరెక్టే, కట్టొద్దన్నాడు కదా. నీ కుమారుడు, నీ గర్భవాసం వచ్చిన నీ కుమారుడు ఆ మందిరమును కట్టిస్తాడు. మరి ఆయన దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం ఏముంటుందంటే 2 లక్షల మనుగుడు బంగారం అతడు సొంత సంపాదించి దేనికోసం ఇచ్చాడట? దేవుని మందిరం కట్టడానికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? కొడుక్కి ఇచ్చాడు. నువ్వు జాగ్రత్తగా దేవుని మందిరం కట్టావు. ఎన్ని లక్షల మనుగులు? 2 లక్షల మనుగులు బంగారం. అమ్మంగా 22వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుంది? 2 లక్షల మనుగుల బంగారం. మనుగంటే ఎన్ని కేజీలు? మనుగంటే ఎన్ని కేజీలు? మన పెద్దోళ్ళు తెలుస్తుంది. ఏమిటండి అమ్మా? 8 కేజీలు. 2 లక్షల మనుగులు ఇంటి 8 పెట్టితే ఎంత అవుతుంది? కొన్ని లక్షల టన్నులు బంగారం ఇచ్చి సొంతంగా సంపాదించిన బంగారం దేనికోసం ఇచ్చాడట? దేవుని మందిరం కట్ట, ఆ మందిరం కోసం ఇచ్చాడు. మరి మీరు నేను ఏం చేస్తాం? ఆయన్ని ఆశిస్తాం కానీ ఆయన ఏమేమో కదా, అంతేనా? ఏమేమో కదా ఇస్తున్నాం. ఆయన తన సొంత సంపాదన, అతను జీవిత పర్యంతం సంపాదించినటువంటి 2 లక్షల మనుగుల బంగారాన్ని దేవాలయం కట్టాలని చెప్పి కొడుక్కి ఇచ్చి అతనికి ధైర్యం చెప్పి నేను వెళ్ళిపోతున్న తర్వాత నీవు దేవుడు ఏం చెప్పాడు? 22వ అధ్యాయము మీరు 6వ వచనం నుంచి చదివితే ఏముందంటే నీ గర్భవాసం సొలొమోను పుడతాడు. సొలొమోను అనగా సమాధానం అని అర్థం. సొలొమోను అనగా ఏంటి అర్థం? 6వ వచనం నుంచి మీరు జాగ్రత్త కింద చదివితే సొలొమోను అనగా సమాధానం అని అర్థం.
దావీదు దినములో అనేక యుద్ధాలు జరిగినాయి, రక్తం ఒలికించావు. కానీ నీ కుమారుడు నీకు అమ్మవాసం పెడతాడు, అతని పేరు సొలొమోను. సొలొమోను అనగా సమాధానం. అతని దినములలో ఎక్కడ యుద్ధం జరగదు. అమ్మా, సొలొమోను దినములు ఎక్కడైనా యుద్ధం జరిగిందా? యుద్ధం జరిగిందా చెప్పండి. మీరు బైబిల్ చదువుతారు కదా, ఎక్కడైనా యుద్ధం జరిగిందని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. అందుకే ఇప్పుడు సమాధానంతో నింపుకోడు. అందుకే సొలొమోను చేత దేవుడు మందిరం కట్టించాడు. అర్థమవుతుంది కదా? ఏం కట్టించారు? సొలొమోను చేత మందిరం కట్టించాడు. ఎక్కడ? యెరూషలేములో. మరి ఆ మందిరం ఎలా కట్టబడిందంటే లోకంలో ఏ మందిరం లేదు, అటువంటి మందిరాన్ని దేవుడు కట్టించాడు. సొలొమోను ఇంకా అధికంగా సంపాదించిన బంగారం సమస్తము సమకూర్చి మొత్తం బంగారంతోనే కట్టించాడు దేవాలయాన్ని. అప్పుడు చెప్పాడు, ఈ దేవాలయాన్ని నేను కట్టించి ఇచ్చాను కాబట్టి నీవు ఏదైనా పాపం చేస్తే కనుక ఈ దేవాలయమును అగ్నితో కాల్చేస్తున్నాడు దేవుడు. ఎలా కాల్స్తున్నాడు? మీకు అక్కడ ఉండొచ్చు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము ఆఖరి 4వ వచనాన్ని చదివితే, సొలొమోను నా కుమారుడా, నీవు ఇతర దేవతలను పూజించినట్టయితే నేను ఈ కట్టించిన మందిరం అగ్నితో కాలుస్తాను. 7వ అధ్యాయం మీరు ఆఖరి 4 వచనాలు మీరు ఇంటికి చదవకుండా అక్కడ చక్కగా రాయబడి ఉన్న విషయం ఏంటంటే, నీవు ఇతర దేవతలను పూజించినట్టయితే కనుక ఈ దేవాలయం ఏం చేస్తాడట? అగ్నితో కాలుస్తానన్నాడు. మనం కూడా దేవుడు నమ్మి అవిధేయత పాపం చేస్తే మనల్ని ఎక్కడ పడేస్తాడు? ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. ఆ నరకంలో ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడి నుంచి తీసుకురమ్మని ఎంత వేడ్చినా సరే ఎవరు రారు. ఒకసారి ఉంటుంది చూడ, ఒక ధనవంతులు లాజరు ఉన్నారు. లాజరు అబ్రహాం రూములుగా కూర్చుని ఉన్నాడు. చిన్న నీటి చుక్క కోసం ఏడ్చాడు. కానీ నాకు నీకు మధ్యన ఏముంది? అగాధం ఉంది. ఆ స్థలానికి నేను రానని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఒక చిన్న నీటి బొట్టు కోసం ఏడ్చినటువంటి ఆ ధనవంతుని ఎవరు తీసుకురాలేకపోయారు. ఈ భూమి మీద ఉండగానే సొంత రక్షణను కొనసాగించాలి. ఎలా కొనసాగించాలంటే కోరుకున్న వాడు ఏ విధంగా జీవించాలి. మన దేవుడు కోరుకున్నాడు కదా మనల్ని. కోరుకున్న తర్వాత జీవించే జీవితం ఉంటుంది. ఆ జీవితం కోసం నేను చెప్తా చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఉంటుంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొను, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రము ధరించుకొను. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నా లోపలికి రాలేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పట్టినటువంటి యెరూషలేమా అని చెప్పబడి ఉంది. కోరుకున్న వాడు ఎలా జీవించాలట? పరిశుద్ధుడిగా జీవించాలి. అంతే కదా. మన దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా జీవించాలి? పరిశుద్ధంగా జీవించాలి. అలాంటాడు కదా హెబ్రీ పత్రిక 12:14 వచనంలో, పరిశుద్ధత లేకున్నా ఎవరును దేవుణ్ణి చూడలేరు. 12:14 హెబ్రీ పత్రికలు మీకు ఉంటుంది. ఏమని చెప్తున్నాడు? హెబ్రీ పత్రిక రాసినటువంటి పౌలు అంటాడు, పరిశుద్ధత లేకున్నా ఎవరును దేవుణ్ణి చూడలేరు, ప్రభువుని చూడలేరు. పరిశుద్ధతతో దేవుడిని చూడగలుగుతాం. అంతేనా? మీరు బాగా తెలిసిన విషయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చెప్తుంది. ఏమని? ఇదిగో నేను పరిశుద్ధులై ఉన్నాను, నేను సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. ఒక్క ప్రవర్తనలో సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉన్నట్టు. అదే కదా యెరూషలేము అనగా ఏంటి? పరిశుద్ధ పట్టణం. కోరుకున్న వారు పరిశుద్ధులుగా జీవించారు. అమ్మా, దావీదు పరిశుద్ధులుగా జీవించడా? జీవించలేదా? అమ్మా, దావీదు పరిశుద్ధులుగా జీవించాడా లేదా? జీవించాడా? దేవుని స్తోత్రం. మీకు అందరికీ దేవుడు దీవించిన. నిజమే, చాలా మంది ఆంధ్రులు సార్ దావీదు పాపం చేశాడు కదండి. కాదు కానీ రాజుల మొదలైన 15వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్పిందంటే, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయం తప్పించి తన జీవిత దినములన్నిటిలో ఎప్పుడు ఎన్నడూ దేవుని ఆజ్ఞను నేరలేదట. 15:4 రాజుల మొదలు 15వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు,
దావీదు ఎప్పుడు పాపం చేశాడు? ఉరియా బాణీ విషయంలో ఒక్కసారి తప్పించి మిగతా జీవిత దినములన్నిటిలోనూ ఎప్పుడు ఎన్నడను దేవుని ఆజ్ఞలను ఆయన మేరలేదు. అందుకే 1122 సార్లు దావీదు పేరు లిఖించబడింది. ఎన్నిసార్లు? 1122 సార్లు బైబిల్లో దేవుని దావీదు పేరు లిఖించబడింది. అన్ని సార్లు ఆయన పేరే అధికంగా రాయబడింది. తర్వాత మోషే పేరు 980 సార్లు రాశారు. మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. చాలా మంది అనుకోవచ్చు దావీదు పాపం చేశాడు. ఒక్కసారి పాపం చేశాడు. ఆ పాపముని బట్టి అతడు 51 కీర్తన రాశాడు. మీకు బాగా తెలుసు. కీర్తన అంతా చదివితే అందులో ఉంటుంది, నా తల్లి గర్భంలో పిండం కాకమునిపై నేను పాపం చేసిన వాడిని. అందువల్ల కోరుకున్న వ్యక్తి పరిశుద్ధుడిగా నియమించారు. మనం 3వ గారు పోతాం చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడి ఉంది ఎలా జీవించాలనేది. 33:16 ఇర్మియా గ్రంథం దొరికింది. ఆ దినములలో యూదా వారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించదు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. అప్పుడు అర్థమవుతుందా? యెరూషలేముకి ఏం పేరు పెట్టాడు దేవుడు? యెహోవా మనకు నీతి అని పేరు పెట్టబడింది. అమ్మా, నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఎవరు చెప్పరా? నీతి అనగా దేవుని ఆజ్ఞలన్నిటినీ కలుపుకున్నట్టు మనకి ఏం కలుగుతుందట? నీతి కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము ఆఖరి వచనం నుంచి చదవండి. అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. 6వ అధ్యాయం ఆఖరి వచనం ద్వితీయోపదేశం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించిన ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనము నడుచుకున్నప్పుడు ఆమె ఏం కలుగుతుందట? నీతి కలుగుతుంది. ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి. ఒకటి తప్పిపోతే అమ్మ 100 కొట్టుకుంటూ ఒకటి తప్పిపోతే ఎక్కడికి వెళ్ళాడు దేవుడు? ఆ గొర్రె దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇది అలా కాదు. కోరుకున్నట్టు తర్వాత తెలుసు వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధుడిగా జీవించమన్నారు. పరిశుద్ధుడి తర్వాత ఎలా ఉండాలి? నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా ఉండాలంటే అబ్రహాము దేవుడు నమ్మాను. మరి ఫ్రెండ్స్ ఎక్కడ చెప్పండి? 15 ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం ఏముంది? అబ్రహాము దేవుడు నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడదు. అమ్మా, ఇది సండే స్కూల్లో చెప్తారు కదా. ఎక్కడ చెబుతారు? సండే స్కూల్లో చెప్తారు. ఆలోచన చేయండి. ఆయన దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతను ఎక్కడున్నాడు? నమ్మక ముందు ఎక్కడ ఉన్నాడు? 24వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే, నది అబ్దరని ఇతర దేవతలను పూజిస్తున్నాడట. నది అబ్దరన ఇతర దేవతలను పూజించేవాడు ఎవరు? అబ్రహాము ఇతర దేవతలను పూజించాడు. దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్ళకుండా దేవుడు చెప్పిన మాటను గైకున్నాడు. అందుకే అతడు నమ్మాడు. నమ్మిన దాన్ని బట్టి నీతివంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంతేనా? అంతే కదా. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ఏముంటుందంటే, అతడికి పిల్లలు లేనప్పుడు విశ్వాసం కలిగి సందేహం లేకుండా ఏ మాత్రము కూడా సిగ్గుపడకుండా దేవుడు ఇస్తాడని ఆ నిరీక్షణకు ఆధారం ఎవరు? ఆయనే ఆధారం అని చెప్పి నమ్మినప్పుడు అది కూడా నీతిగా అతనికి ఎంచబడింది. అందుచేతనే మనం ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచినప్పుడు ఏం జరుగుతుందట? నీతి వస్తుంది. యెరూషలేముకి ఏం పేరు పెట్టాడు దేవుడు? నీతి అని పట్టణం అని పేరు పెట్టాడు. చాలా మంది ఏమంటారు తెలుసా? డబ్బులు అనుకోండి, నీతి మాలు ఉన్నాడు అంటారు. అంటారండి అన్న కొన్ని మీరు అందరూ. నాకు ఒక విషయం తెలుసు. ఇది వరకు పూర్వం అమ్మా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు, ఎన్ని అప్పులు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా అమ్మేసి ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా కాదు.
భార్య పేరు కొడుకు పేరు అన్ని రాసేసి అమ్మ అంతే కదా ఐపీ పెడుతున్నారు. ఆలోచన చేయండి, నీతివంతమైన జీవితం నియమించారు. ఆలోచన ఆ విధంగా ఉండకూడదు. నీతి అని పేరు పెట్టబడింది. ఇప్పుడు తర్వాత ఇంకో విషయాన్ని అంటే దేవుడు యెరూషలేము ఇంకా ఏమని చెప్పాడు చూడండి. చూడండి జకరియా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో యెరూషలేము గురించి మాట్లాడాడు దేవుడు. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సీయోను యొద్దకు మరలా వచ్చేదను, యెరూషలేములో నివాసము చేసేదను, సత్యమును అనుసరించి పురమనియు సైన్యములు అధిపతియు యెహోవా పరిశుద్ధ పట్టణమనియు. ఇక్కడ సత్యము అని యెరూషలేమునకు పేరు పెట్టబడింది. మా సత్యం అంటే ఏంటి? మా సత్యం అంటే ఏంటి? యేసు ప్రభు కాదని అంటలేదమ్మా. వాక్యంలో ఒక మాట ఉంటుంది, నేనే మార్గం ఇప్పుడు చెప్పారు. కానీ అసలు అది కాదు, ఇంకో మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా యోహాను భక్తుడు చెప్పాడు. చూడండి 17 యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే అమ్మా. చాలా మాటలు ఉంటాయి బైబిల్లో. ఏ మాటలు ఉంటాయి? చాలా మాటలు ఉంటాయి. కానీ మీరు ఏమి గుర్తుపెట్టుకుంటున్నారు తెలుసా అమ్మా? ఏం గుర్తుపెట్టుకుంటున్నారు మీరు? బ్యాంకులో బంగారం ఎంత ఉంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పుకుని మనకు గుర్తుంటుంది. కానీ నేను అన్నాను, నన్ను క్షమించండి అమ్మ, మీరేమన్నదో వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. దేని గుర్తుపెట్టుకోవాలి అని అంటారు కదా అక్కడ 119వ కీర్తన 10వ వచనం అనుకుంటాను. నేను పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాడు. అర్థమవుతుందన్నా? మీరు బాగా స్టీఫెన్ పౌల్ గారు ప్రసంగం చూస్తారా? చూడకుండా చెప్తాడు కదా, అనేక రిఫరెన్స్ చెప్తూ ఉంటాడు ఆయన. ఒకరోజు ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు మొట్టమొదటి ప్రసంగం రోజున స్లిప్ రాసుకుని తెచ్చుకున్నాడు. ఇలాంటి ఫ్యాన్ గారికి ఎగిరిపోయింది. స్లిప్ ఏమైపోయింది, ఇటువంటి ఫ్యాన్ గారికి ఎగిరిపోయింది. ఆయన చెప్పారమ్మా, ఆయన చెప్పాడు. ఎగిరిపోతే ఆ రోజు ఆత్మ నడిపింపు ద్వారా వాక్యం చెప్పేశారు. తర్వాత ఆయన అనుకున్నాడు, నేను చూడకుండా వాక్యం చెప్పాలని. ఆయన వాక్యం చెప్తే దాని దేవుడు నా హృదయంలో పాపం చేయకున్నట్లు నేను నా వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. నిజంగా ఆలోచన చేయండి, మనం ఏది గుర్తుంచుకోవాలి? వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయండి. మీ కుటుంబాన్ని సత్యానికి ప్రతిష్ఠ చేయండి. ప్రతిష్ఠ చేస్తారు కదా, శంకుస్థాపన చేసినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళి వస్తారు? శంకుస్థాపన చేస్తారు. మీరు శంకుస్థాపన చేసినప్పుడు ముందు ఎక్కడికి వెళ్ళి వస్తారు? సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి ఈశాన్యం అది ఉంది, లేకపోతే ఆగ్నేయ అనేది ఉంది, మధ్యన వాయువ్యాన్ని అది ఉంది, నైరుతిలో ఇది ఉంది, ఏ చెట్టు ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతం ఎక్కడ ఉండాలి అని ఆ దగ్గరికి వెళ్ళి సిద్ధాంతం చేసి అన్ని తీసుకుని వస్తారు. తర్వాత ఎవరు రావాలి? పాస్టర్ గారు రావాలి. ఈ లోపల మీరు దెయ్యాలు తీసుకొచ్చి అందులో ఉంచుతారు. ఆ దెయ్యాలను ఎగరగొట్టడానికి ఎవరు రావాలి? ఈ పాస్టర్ గారు రావాలి. మనం చేసేదేమో దైవ విరోధమైన కార్యం. అమ్మా నీకు ఒక విషయం చెప్పిన, చెంచెట్టు కింద ఉంటే బిజినెస్ రాణించదు అంటారు. ఒక ఆయన నేను చూశాను, ఒక మెకానిక్ ఇవాళ మలికిపురాన్న ఒక 7 కోట్ల రూపాయలు సంపాదించాడు చెంచెట్టు కింద మెకానిక్ చేసి. అమ్మ అదో ఒక అన్యుడే, కానీ ఆయన ఎక్కడ బిజినెస్ చేశాడు? చెంచెట్టు కింద. ఇప్పుడు మన పిల్లలని మీరు ఎక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు? వాక్యాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారా? అమ్మా వాక్యాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారా? పుట్టిన పిల్లడు ఏడుస్తుంటే ఫోన్ ఇస్తున్నాడమ్మా, ఆడ అమ్మ అంటలేదు. ఏమని పిలుస్తున్నాడు? తల్లిదండ్రుని ఏమని పిలుస్తున్నాడు? ఫోన్ అని పిలుస్తున్నాడు. తల్లి నాన్న ఫోన్ ఇంగ్లీష్ లో పిలుస్తున్నారు కదా ఇప్పుడు. అమ్మా ఆయన అలా పిలవట్లేదు, నాకు ఫోన్ ఇయ్యం. నువ్వు చాలా మంది చూస్తావు తినేటప్పుడు కూడా ఒకవేళ ఆ ఫోన్ లేకపోతే తింటలే. క్రైస్తవులేనమ్మా,
నేను కాదంటలా. కానీ పిల్లరా, మన యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, మీ పిల్లలను ప్రతిష్ఠ చేయండి, వాక్యానికి ప్రతిష్ఠ చేయండి, వారిని సండే స్కూల్లో నేర్పించండి, సండే స్కూల్ తీసుకురండి. మీ పిల్లలు ఎక్కడ ఉండాలి? వాళ్ళు పుట్టిన తర్వాత ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రులు ఉంటారు కదా, 6 నెలలు పెరుగుతారు, పాలు పిలుస్తారు, తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆడు ఇంటాడండి, ఆడింటాడు అని అంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా, 2 సంవత్సరాలు అయితేనే కానీ ఆడికి తెలియదు కదండి. మరి ఎలిజబెత్ సంభాషణ ఏంటి? మరి సంభాషించుండగా 1:41 ఉంటుంది లోకాశ వార్త. గర్భంలో ఉన్నటువంటి శిశువు గొంతులు వేశాను. అమ్మ ఒక విషయం చెప్పిన, శంకరగుప్తంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన తల్లి గర్భవతిగా ఉన్నవాడు, పాటలు పాడేది, బ్రాహ్మణ అన్నమాట. ఆయన కర్ణాటక సంగీతంలో ప్రపంచం, మన భారతదేశంలో గొప్ప దిగిపోయాడు. వాడు అన్యుడు. శంకరగుప్తన్నప్పుడు దానికి స్టాచ్యూ కూడా కట్టారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కర్ణాటక గానంలో ఆయన కొట్టేవాడు. తల్లి ఏం చేసేది, గర్భంలో ఉండేటప్పుడు పాటలు పాడేది. ఆ పిల్లడు ఏం నేర్చుకున్నాడు? మీరు గర్భవతి ఏం చేస్తారు? ఏం చేస్తారు? తల్లి బలంగా ఉండడానికి ఫ్రూట్స్ తినంటే దాని వేయదు, కానీ వాక్యం చదవాలని చెప్తారా? అమ్మ చెప్తారా? ఆలోచన చేయండి. అందుకే పిల్లలు ప్రతిష్ఠ చేయాలి, దేవునికి ప్రతిష్ఠ చేయాలి, వాక్యానికి ప్రతిష్ఠ చేయాలి. అదవుతుందమ్మా. నన్ను తిట్టుకునే పర్లేదే, పర్వాలేదు. ముందు ఏంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఇది కూడా యెరూషలేముకు సంబంధించింది. 3:15. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టబడింది. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనం అని యెరూషలేమునకు పేరు పెట్టబడింది. సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? నాకు వినపట్ల. రాజు కూర్చుంటాడు. ఏం కాదు, మూర్తిరాజు అంటారు కదా. ఎవరు కూర్చుంటారు తెలుసా? మీరేమైనా ఆన్సర్ సరిగ్గా చెప్పాలి. అందుకే ఇందాక వాక్యం జాగ్రత్త చెప్తారు. ఎవరు కూర్చుంటారంటే మహారాజు కూర్చుంటాడు, రాజు కాదు. మీకు బాగా తెలుసు కదా, 5వ అధ్యాయం మత్తయి వార్త 35 వచనం ఉంటుంది. ఆకాశం నా సింహాసనం, భూమి నా తోడని వద్దు, యెరూషలేము అక్కడ ఏముంటుంది? ఆ మహారాజు పట్టణం. 5:35 చదువు మత్తయి వార్త ఉందా? భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడని వద్దు. అమ్మ ఎవరు కూర్చుంటారు? సింహాసనం మీద రాజు కాదు. అమ్మ ఎవరు? మేం కాదు, మాకు అయిపోయింది అంతే. మాకేం మిగిలింది తెలుసా? మాకు 100 ఎకరం పోయి అన్ని పోయి దానికోసం ఒక విషయం చెప్పిన, మహారాజుగా దేవుడు కూర్చుంటాడు. ఇంకొక విషయం చెప్తాను. మీ హృదయంలో ఎవరు ఉండాలట? దేవుడు ఉండాలన్నాడు కదా. మీకు ఏదైనా బాధ, వ్యాధి, శోధన ఏదైనా కలిగిందనుకో, నీ హృదయంలో ఎవరు సింహాసనం వేస్తావు? డాక్టర్ గారిగా, దేవుడికా? చెప్పండి. డాక్టర్ గారిగా, దేవుడికా? చాలా మంది డాక్టర్ గారికి వేస్తారు, కానీ నీ హృదయంలో సింహాసనం ఇవ్వాల్సింది దేవుడికి. దేవుడికి నువ్వు సింహాసనం వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అంతేనా? నీ శోధన ఏదైనా బాధ అయినా వ్యాధి అయినా రోజుల ద్వారా మన మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇవాళ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారు మీరు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. పాపం వాళ్ళందరూ ఎక్కడున్నారు? సుమారుగా 1 కోటి మంది ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? గల్ఫ్ ప్రాచ్యంలో ఉన్నారు. వాళ్ళు బ్రతుకు జీవుడు అని ముందు పట్టుకుని బాగుతున్నారు. మనం ఎక్కడికో వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటారు. ఈ విధంగా జరుగుతుంది కదా. దేవుడు చెప్తున్నాడు, నీ భార్య, నీ పిల్లలు అందరూ సురక్షితంగా ఉండాలంటే దేవుడికి సింహాసనం వేయాలి. ఎవరికి సింహాసనం? ఆ సింహాసనం ఎవరు కూర్చుంటారు? దేవుడు కూర్చుని నీ అవసరత తీరుస్తాడండి. నీ బాధ్యత సమస్తాన్ని తీరుస్తాడు. ఆయన తీర్చుకొని ఉండే దేవుడు కాదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. ఏ వ్యాధి అయినా, బాధ అయినా, శోధన అయినా సరే ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. ఆయన చనిపోయారని లేచి కూర్చున్నారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, కుష్ఠరోగులు
బాగుపడి వెళ్ళిపోయాడు. ఆయన ఉచితంగానే చేశాడు. ఆయన తన ప్రాణాన్ని కూడా మన కోసం ఉచితంగా పెట్టాడు. ఆయన మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలరు, అంతే కదా, ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలరు కదా. ఈ యెరూషలేం గురించే ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పాడు చూడండి. ఈ యెరూషలేం గురించి 12వ అధ్యాయంలో 2వ వచనం. ఇప్పుడైతే సీయోను వద్ద కొండమును జీవము గల దేవుని పట్టణము అనగా చూసారా, జీవము గల దేవుని పట్టణము. దీని పేరేంటట? ఇప్పుడు మీకేముంది? ఇప్పుడు మీ శరీరంలో ఏముంది? ఈ జీవం ఎందులోకి వెళ్ళాలి చెప్పండి. జీవం ఎందులోకి వెళ్ళాలి? అమ్మ 10th క్లాస్ పాస్ అయితే ఎక్కడికి వెళ్తారు? ఇంటర్మీడియట్కి వెళ్తారు. మీరు ఈ జీవంలో నిత్య జీవం ఉంది కదా, ఎక్కడికి వెళ్ళాలి? అంతే కదమ్మా. ఇది జీవించే కాలం ఎంత? 70 లేక 80. అది అయిపోయిన తర్వాత నిత్య జీవంలోనికి వెళ్ళాలి. అందుకే పిల్లరా, యెరూషలేము అనగా జీవము గల దేవుని పట్టణం. ఇప్పుడు చాలా పట్టణాలు మన ప్రపంచంలో ఉన్న పట్టణాల్లో న్యూయార్క్ సిటీ ఉంది కదా. న్యూయార్క్ సిటీలో ట్రాఫిక్ లో వెళ్ళాక డల్లస్ ఈ ఉంటే వాటి ఉంటుంది, ఏరో బేస్ ఉంటుంది. దాని మీద జెట్ ఫ్లైట్ మీద షార్ట్ దాన్ని ఏమంటారంటే ఆ ఫ్లైట్స్ ఉంటాయి, చిన్న ఫ్లైట్స్ ఉంటాయి. ఆ ఫ్లైట్ లో 5 కానీ 6 కానీ ఎక్కుతారు. ఇట్లా బాగా సీరియస్ ఉంటారు కదండి, వాళ్ళు వెళ్ళలేక ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నటువంటి గొప్ప సిటీ న్యూయార్క్ సిటీ. దానికంటే దేవుడు దేన్ని ప్రేమించాడు తెలుసండి? యెరూషలేమును ప్రేమించాడు. అక్కడ దేవుడి మందిరాన్ని కట్టించాడు. అది ఇప్పటికీ ఉందా? దేవాలయం ఉందండి చెప్పండి. యెరూషలేము ఎంత వెళ్ళినట్టు చాలా మంది ఉంటారు, వెళ్తారు. అక్కడ ఏముందో తెలుసా? ఇప్పుడు మసీదు ఉంది. యెరూషలేములో దేవుడు దేవాలయాన్ని కట్టిస్తే ఇప్పుడు ఏముంది? చెప్పాడు కదా దేవుడు, నువ్వు ఇతర దేవతలను కనుక పూజిస్తే నేనేం చేస్తాను? అగ్నితో కలుస్తాను. సుమారుగా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 5 సార్లు ఆ మందిరాన్ని పూజ చేశారు. జూలియస్ సీజర్ కూడా తర్వాత మళ్ళా కూర్చోబెట్టు, తర్వాత మళ్ళా కట్టబట్టడం జరిగింది. కానీ క్రూసేడ్స్ అనేవి జరుగుతాయి చరిత్రలో. అంటే ముస్లింలకు క్రైస్తవులకు యుద్ధం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడి పిల్లలైనటువంటి వారు అవిధేయతతో పాపం చేశారు కాబట్టి ముస్లింలు విజయం ఇచ్చాడు. జెరూసలేంలో ఏం కట్టారు తెలుసా? మసీదు కట్టారు. పవిత్ర స్థలం, పరిశుద్ధ స్థలంలో ఏం కట్టారు? మసీదు ఉన్నారు. మా దేవుడు ఉండాల్సినటువంటి నీ హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉండాల్సినటువంటి మన హృదయంలో ఎవరున్నారు? అక్కడ నువ్వు ఏం చేసిన పని, నువ్వే తల దేవతలను పూజించినట్టయితే ఖచ్చితంగా అగ్నితో కాలుస్తాను. పాపం చేసినట్టయితే అగ్ని ఆడదు, పురుగు చావదు, అందులో పడతాం. అగ్ని నిరంతరం కాలుతూ ఉంటుంది. ఎవరు కేకలు వేస్తున్నా, తీసుకొస్తున్నా, ఎవరు తీసుకొచ్చేవారు అంటారు? ఈ భూమి మీద ఉండగానే భయభక్తులు కలిగి ఉంటారు. ఈ భూమి మీద ఉండగానే భయభక్తులు కలిగి ఉండాలి. శరీరం నిరంతరం కాలుతూ ఉంటుంది, ఆత్మ కాలుతూ ఉంటుంది. పిల్లరా ఎవరు అడిసిన కేకలు వేసిన ఏం చేసిన ఎవరు రారు. నీతో నీ భర్త రారు, నీ పిల్లలు రారు, ఎవరు రారు. కేవలం దేవుడు చెప్తుంది వాక్య ప్రకారం జీవించాలి. అది జీవం గల దేవుని పట్టణం అని చెప్పాడు. 11వ దానియేలు గ్రంథం 31 వచనం ఏముందంటే, పరిశుద్ధ స్థలములో హేయమైన వస్తువు పెట్టినప్పుడు దేవుని రాకడ సమీపం అవుతుంది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31 వచనం ఏం చెప్పాడు? సూర్యుడు లేచి అతని పక్షమున అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనము కలుగజేయు హేయమైన వస్తువును నిలవబెట్టేది. పిల్లలు ఒక విషయాన్ని నేను జాగ్రత్త చెప్తా. ఒక రోజు పిల్లలు దేవుడు ఏం చెప్తున్నాడు? దానియేలుతో దర్శించి పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు పెడతారు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు ఏది? మసీదు హేయమైనటువంటి. ఆ మసీదు ఉండకూడదు. కానీ దేని వలన? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, సొలొమోను పాపం చేశారు. తర్వాత మరలా వచ్చిన ప్రజలందరూ కూడా పాపం చేస్తూనే ఉన్నారు. దేవుడు ఏం చేశాడు? మసీదు పెట్టారు. ఆ మసీదు ఇప్పుడు ఏమవ్వాలట? అక్కడ చెప్పండి, సూర్యుడు లేచుతాడు. ఆ పవిత్రమైన స్థలంలో హేయమైన వస్తువు పెట్టబడుతుంది. ఈ మాటను మళ్ళీ చెప్తాడు,
ఎక్కడంటే మత్తయి సువార్త 24:15 దానియేలు ప్రవచనం నెరవేరాలి. 24 మత్తయి సువార్త 15 ఏముందో చూడండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువుడు గ్రహించునుగాక సరిపోతుంది, పారిపోవాలని చెప్పబడింది. ఇక్కడ పరిశుద్ధ స్థలంలో ఏముంటుందట? హేయమైన వస్తువు. ఆనాడు దానియేలుతో చెప్పినట్టు దేవుడు మరలా ప్రవచనం ఎవరి ద్వారా చెప్తున్నాడు? మత్తయి సువార్త మత్తయి ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో పరిశుద్ధ స్థలంలో ఏమైనా వస్తువు పెడతారు, అప్పుడేమొస్తుందట? దేవుని రాకడ వస్తుంది. మీకు ఒక విషయం జ్ఞాపకంలో లేదు కానీ, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఈ యెరూషలేములోను ఈ కొండ మీద ఆరాధన జరగదని దేవుడు చెప్పాడు. ఎక్కడ? అమ్మో, దేవుని స్తోత్రం. మిమ్మల్ని దేవుడు దీవించింది. కానీ మరి తెలుసు వచ్చిన చెప్పమ్మా 21 4వ అధ్యాయం 21 వచ్చిన అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఈ కొండ మీద ఈ యెరూషలేములోనైనా ఆరాధన జరగదు. ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుందా? యెరూషలేములో ఏం జరుగుతుంది తెలుసమ్మా? మసీదు ఉంది. ఇంకే ఆరాధన ఏం చేస్తారు? ఆ గోవాన్ని పట్టుకుని ఏడుస్తారు. ఇజ్రాయేల్ వెళ్ళిన అందరూ ఏమన్నా వెళ్ళారు? ఎవరైనా వెళ్ళి ఉంటారు కొంతమంది. గోడలు పట్టుకుని ఇప్పటికీ ఏడుస్తూ ఉంటారు. అమ్మా గోడ పట్టుకుని ఆడటం కాదు, హృదయంలో దేవుడిని ఉంచుకుని ఆడాలి. నువ్వు సింహాసనమే. ఇందాక చెప్పేది దేవుడు సింహాసనం ఎక్కడ వేసుకున్నాడు? నీ హృదయంలో సింహాసనం వేసినప్పుడు నీ వ్యాధి, బాధ, శోధన, దుఃఖం ఏదున్నా సరే దేవుడు తీయగలదు. అందుకే చెప్తున్నాడు, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున ఈ కొండ మీద యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధించరు. కానీ ఇప్పుడు కూడా ఆరాధించే రోజులు ఫ్రీగా ఉండేటువంటి రోజులు కాదు ఇవి. ఈ రోజులు అమ్మ చాలా మంది మీరు చూస్తుంటారు. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, మణిపూర్ రాష్ట్రం కానీ, ఒడిశా రాష్ట్రంలో కానీ మనకలాగా ఈ విధంగా కూర్చుని ఆరాధన చేసుకునే పరిస్థితులు లేవు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. ఆఖరికి దేవుడు చెప్తున్నాడు, ఈ యెరూషలేము అనగా అది ఏం జరుగుతుందట? నూతనమైన యెరూషలేము పట్టణం వస్తుంది. ఎప్పుడైతే అపవిత్రమైన స్థలంలో మసీదు ఉంది, మసీదు ఏమవ్వాలి? కూర్చబడాలి. అప్పుడు దేవుడి మందిరం అక్కడ పెట్టబడాలి. అలాంటి కూర్చొని ఊరుకుంటారా? అక్కడ మసీదు ఉంది, ఎవరు కూర్చొని ఊరుకుంటారా? మరి ఎలా పోగొడుతుంది? 24 చదివారు కదా, యుద్ధములు వస్తాయి. అక్కడ ఏమొస్తుందంటే భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు ఏమవుతుంది? మందిరం మసీదు ఏమవుతుంది? కూలిపోతుంది. అక్కడ ఏం పెడతారు? దేవుడి మందిరం పెడతారు. అందులో ఏం పెడతారు? మళ్ళా అపవిత్రమైన వస్తువు పెడతారు. వెంటనే దేవుడు అంటున్నాడు, నా రాకడ సమీపం అవుతుంది, నువ్వు జాగ్రత్త. కొండకు పారిపోవడం ఏం తెలుసా? కొండకు పారిపోవడం ఏంటి? భోంచేయమని కాదు, భోంచేయమని కాదు, కొండెక్కింటే ప్రార్థన చేయటం. మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? మోకరించి ప్రార్థన చేయటం. అమ్మా నీ వెనకాల తరుగుతూ ఉంటాడు, నువ్వేమవుతున్నావు? పారిపోతున్నావు. కానీ ఇప్పుడు పారిపోతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ యెరూషలేము పట్టణంలో నీ పేరు రాసి. ఇది చెప్పి నేను ముగిస్తాను. చూడండి 3వ అధ్యాయము ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. చూడండి, నేను చెప్పి ముగిస్తాను. 3:14 కానీ 12వ వచనంలో కానీ జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకు వెళ్ళడు, మరియు నా దేవుని పేరు పరలోకము నుండి నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా కొత్త పేరును వాని మీద వ్రాసేది. అక్కడ ఎన్ని మాటలు ఉన్నాయి చూసారా? నూతనమైన యెరూషలేము పట్టణం ఎప్పుడు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అందులో నీ పేరు రాయాలంటే ఏం చేయాలంటున్నాడు? జయించాలి అన్నాడు. అమ్మా మనం ఎలా జయించగలుగుతాం? మనం ఎలా జయించగలుగుతాం చెప్పండి.
ప్రార్థనతోటి కరెక్టే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్వాసం అని చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఉంటుంది చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరు పాపము చేయరు, నీ విశ్వాసము ఈ లోకమును జయించదు. దేవుని మూలంగా పుట్టిన వారు ఏం చేయరట? పాపం చేయరు. అమ్మ 4లో ఉందా? లోకమును జయించిన వారు మన విశ్వాసమే. లోకమును జయించినటువంటి మన విశ్వాసం ఏమవుతుంది? లోకాన్ని జయిస్తుంది. ఇప్పుడు ఏమన్నారు? మీరు ప్రార్థన కాదని అంటలేదు, విశ్వాసము లోకాన్ని జయిస్తుంది. అలాగే మీకు ఏం చేస్తారంటే నూతనమైన యెరూషలేము పట్టణంలో పేరు రాయిస్తారు. ఆ పేరు ఇంకెప్పుడు కూడా తీసివేయకూడదు. జయవరం అని అంటారు కదా, అదే కదా. అక్కడ ఎప్పుడు మీకు బాగా గుర్తుందో లేదో, నేను యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి వచనం ఉన్నాను. అపవిత్రుడు ఒకడైనను నా లోపలికి రాలేడు అని చెప్పబడింది. అపవిత్రమైన వారు ఎప్పుడు కూడా నూతనమైన యెరూషలేము పట్టణానికి వెళ్ళలేరు. ఎవరైతే జయిస్తారో వారిని మాత్రమే దేవుడు నూతనమైన యెరూషలేము పట్టణంలో 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. యేసుక్రీస్తు మన మధ్య ఆకాశం నుంచి ఆయన భూమి వదిలినప్పుడు ఎత్తబడిన వారు 7.5 సంవత్సరాలు విందు జరుగుతుంది. తర్వాత ఆ 7.5 సంవత్సరాలు భూమి మీద శ్రమలు అయిపోయిన తర్వాత ఎన్ని అయిన తర్వాత నూతనమైన యెరూషలేము పట్టణాన్ని కట్టి భూమి మీదకి తీసుకొస్తారు యేసుక్రీస్తు ప్రభువు. మనందరితో పరిపాలన చేస్తారు. మనందరూ అందులో ఉండాలంటే ఏం చేయాలి? జయించాలి. ఈ లోకంలో ఏం జయించాలి? పాపమును జయించి దేవుని యందు విశ్వాసం ఉంచితే కనుక నూతనమైన యెరూషలేము పట్టణంలో ఉంటాం. ఆ పట్టణం ఎటువంటిదట? ఎటువంటిది? వ్యాధి బాధ లేనటువంటి సంతోషంగా పట్టణం. ఆ పట్టణంలో ఉండడానికి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించింది కాదు. కుటుంబ సభ్యులను దేవుడు దీవించి ఆశీర్వదించి వారి అనారోగ్యాలను, వారి యొక్క కుటుంబ సమస్యలు ప్రతి అవసరం తీర్చి విదేశంలో ఉన్నటువంటి వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించింది కాదు.